టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన ప్రేమ కథలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని లవ్ స్టోరీస్ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని ప్రేమ కథలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఆ సినిమాల్లో సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో సంబరం ఒకటి. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఇదే. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో నితిన్కు జోడీగా నిఖిత కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్ అందం అభినయంతో కట్టిపడేసింది. సంబరం మూవీ తర్వాత నిఖితకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత వేణు నటించిన కళ్యాణరాముడు సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. పంజాబీ కుటుంబంలో పుట్టిన నిఖిత 2002లో హాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. కేవలం హీరోయిన్గానే కాకుండా స్పెషల్ సాంగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను కనిపించింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని రన్నరప్గా నిలిచింది. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో దర్శన్తో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. అప్పటికే దర్శన్కు పెళ్ళై బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న దర్శన్ భార్య తన భర్తకు దూరంగా ఉండాలని నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వీరిద్దరూ క్లోజ్గా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్శన్ భార్య. ఈ ఇష్యూ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత కన్నడ సినీ రంగంలో నిఖితను బ్యాన్ చేశారు. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న నిఖిత 2017లో వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. వీరికిప్పుడు పాప కూడా ఉంది.